సమూయేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయము. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడివని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరినవాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీలనందరినీ తన తట్టు తిప్పుకొనెను. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మ్రొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా, రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చిన గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడియుండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరియుండిరి. వీరు ఏమీయూ తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి. మరియు బలి అర్పింపవలెననియుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించియుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగడు చేత కుట్ర బహుబలమాయెను. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదం రండి. అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలినవాడవును రాజువు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటివారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. రాజును అతని ఇంటివారును బయలుదేరి బేత్షెర్హాకుకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు,
అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చిన గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపోవు వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనెను. సాదోకు, నీవు దీర్ఘదర్శివి కావా? శుభముంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలెను. ఆలకించుము. నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచియుందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకొని పోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగి పోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు. కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహీమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అను వారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేసెను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారసపు తిత్తి ఒకటియు దానిమీద వేసియుండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చితిననగా, రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక. నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. రాజైన దావీదు
బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచూ దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువ్వుచూ వచ్చెను. ఈ షిమీ, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేలవలనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క, నా ఏలినవాడవును రాజువునగు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడు. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవచుండగా షిమీ అతనికెదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్లు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చియుండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అనునతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతని దర్శించి, రాజు చిరంజీవియగుగాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతని నడుగగా, హూషై, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలీలందరూ ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతని యొద్దనే యుందును. మరియు నేనెవనికి సేవ చేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను గదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను. అబ్షాలోము అహీతోపెలుతో, మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా, అహీతోపెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలించబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడువైతివని ఇశ్రాయేలీలందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున నున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా, ఇశ్రాయేలీలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము. దావీదు అలసట నుండి బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.
అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హూషై అబ్షాలోము నొద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని నడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షముననున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షముననున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీలనందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడునూ తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాళ్లు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించియుండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికిని అహీతోపెలు చెప్పిన ఆలోచనను, తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకయుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్రోగేలు దగ్గర నిలిచియుండగా పనికత్తె యొక్కతి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా, వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను. కాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి, అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగియుండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతకగుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికినీ తెలియకపోయెను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఆమె వారు ఏరు దాటి పోయిరని వారితో చెప్పిన గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్లిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా, దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటకయుండినవాడు ఒకడునూ లేకపోయెను. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని
చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీలందరును యొర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాశా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగయీలు నొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇశ్రాయేలీయులను గిలాదు దేశములో దిగియుండిరి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఇందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషయ్యను యోవాబు సహోదరుని చేతి క్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు నేను మీతో కూడా బయలుదేరుదునని జనులతో చెప్పగా జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు మీ దృష్టికేది మంచిదో దాని చేసేదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచియుండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరిరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తిచేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయెను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షమున వేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు, నీవు చూచి ఇంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు 1 నడికట్టును నీకిచ్చి ఇందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు, యవనుడైన అబ్షాలోమును ఎవడనూ ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞనిచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు గదా అని యోవాబుతో అనగా యోవాబు, నీవు చేయవరకు నేను కాచుకొని ఇందునా అని చెప్పి 3 బాణములు చేతపట్టుకొని పోయి మస్తకి వృక్షమున ప్రేలాడుచు ఇంకనూ ప్రాణముతోనున్న
అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టూ చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీలను తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయన గనుక ఈ దినమున వర్తమానము తీసుకొని పోతగదని అతనితో చెప్పెను. తరువాత కూషీని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరుగెత్తుకొని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషీతో కూడా నేనును పరిగెత్తుకొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా యోవాబు, నాయనా, నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియూ లేదు కదా అని అతనితో అనగా అతడు ఏమైనను సరే నేను పరుగెత్తుకొని పోవుదునెనెను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకొని కూషీ కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడువలో కూర్చొనియుండెను. కావలికాడు గుమ్మము పైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజు, వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగు మీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకొని వచ్చు మరియొకని కనుగొని, అదిగో మరియొకడు ఒంటరిగానే పరిగెత్తుకొని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు, వాడును వర్తమానం తెచ్చుచున్నాడనెను. కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడవును రాజువు నగు నిన్ను చంపచూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా అహీమయస్సు, యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వానికాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషీ వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చునని చెప్పినప్పుడు రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగెను. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలినవాడవును రాజువు నగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఇందురుగాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయిచు, అయ్యో నా కుమారుడా, నీ బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. కీర్తనల గ్రంథం
77వ కీర్తన. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికితిని. రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనలక్కయున్నది. దేవుని జ్ఞాపకము చేసుకొనినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా? అందుకు నేనిలాగు అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెదనను కొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహా దేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొనియున్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు. దేవా, జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులుపడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. యోహాను సువార్త 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో
నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను. అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జనసమూహము, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని. మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగియుండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు
నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను.